అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కు దగ్గర అవుతుంది. ఆ పార్టీకి మద్దతు ఎందుకు తెలుపుతుంది? రాహుల్ గాంధీకి పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. ఇప్పటి వరకు ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అదే సమయంలో సిద్ధాంతపరంగా వ్యతిరేకమైన బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అది కూడా బాగానే ఉంది, కేసులు ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీతో జత కలవాల్సిన అనివార్య పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఏర్పడింది? 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది కాబట్టి బై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా షాక్ తగిలింది. కేవలం 11 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. అయితే టీడీపీ ఇంతటి ఘన విజయానికి కారణం ఈవీఎం లేనని వైసీపీ ఎప్పటి నుంచో అనుమానిస్తుంది. కానీ దాంట్లో ఎక్కడా కూడా క్లారిటీ లేదు. దీనిపై గట్టి పోరాటమే చేసింది. ప్రత్యేకంగా డిపాజిట్లు కట్టి మరీ విచారణ కోరింది. 1-2 సార్లు ఎన్నికల కమిషన్ ముందు కూడా హాజరైంది. సో ఈవీఎంలపై అనుమానాలు, పోలింగ్ రోజు సాయంత్రం వరకు ఓటర్లు బారులు తీరడం వంటి వాటిని ఈసీకి కూడా గట్టిగానే పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి రోజా లాంటి వారైతే ఈవీఎంల వైపే తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ కూడా. సో టీడీపీ కూటమి విజయాన్ని ఈవీఎంల విజయంగా వాళ్ళంతా వైసీపీ వాళ్ళు అభివర్ణిస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇదే అంశంపై గళమెత్తున్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఎలా బీజేపీ గెలుస్తుందని. సో ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకోవడం లేదని, తన అనుమానాలు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కొత్త ఓటర్ల చేరిక వెనుక కుట్ర కోణం ఉందని కూడా మండిపడుతున్నారు రాహుల్ గాంధీ. ఇదంతా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు ఆయన. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ తీరు బాగాలేదని ఉదాహరిస్తూ చెప్తున్నారు రాహుల్ గాంధీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలా రకాల తప్పిదాలు జరిగాయని, అనేక రకాల అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు రాహుల్. అయితే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. తద్వారా ఏపీలో సైతం అక్రమాలు జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించినట్లయింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు రాహుల్ గాంధీని సమర్థిస్తూ ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరి వైసీపీ దగ్గర అవుతుందా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. కానీ ఇండియా కూటమి కనీస ప్రాధాన్యత లేదు ఏపీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే తటస్థ వైఖరితో ఉన్నారు. సో జాతీయ స్థాయిలో 2 కూటమిలతో సంబంధం లేకుండా టీడీపీతో పాటు జనసేనను మాత్రమే ప్రత్యర్థిగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. దానికి కారణం తనపై ఉన్న కేసులే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కు స్నేహం హస్తం అందిస్తే ఖచ్చితంగా ఆయనకు ఇబ్బందికరమైన విషయం ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆయన రాహుల్ గాంధీతో చేతులు కలిపే ఛాన్స్ లేదు. సో చూడాలి మరి. ఒకవేళ మోడీని కాదని, కేసులు నన్ను ఏం చేయలేవని ఎదిరిస్తారా, లేదంటే స్నేహభావం కొనసాగిస్తారా? జగన్ ఏం చేస్తారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.